ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అగ్రనేత, కేంద్ర కమిటీ కార్యదర్శి, ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ పోలీసుల ముందుకు లొంగిపోవటం సంచలనంగా మారింది. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి సహా మొత్తం 16 మంది కీలక నేతలు లొంగిపోయినట్టు భద్రతా వర్గాలు ధృవీకరించాయి. ఆసిఫాబాద్ అడవుల్లో జరిగిన ప్రత్యేక ఆపరేషన్ అనంతరం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారుల ఎదుట మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోయినట్లు సమాచారం. కేంద్రం చేపట్టిన కట్టుదిట్టమైన ఆపరేషన్లు, అడవుల్లో భద్రతా బలగాల ముట్టడి, సరఫరా మార్గాలు పూర్తిగా తెగిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలోనే ఈ లొంగుబాట్లు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగా 2లో భాగంగా దేవ్జీ, మల్లా రాజిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా కదిలినట్లుగా సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మరణం అనంతరం పార్టీకి దేవ్జీనే కీలక సారథిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కేంద్ర స్థాయిలో వ్యూహాలు రూపొందిస్తూ సెంట్రల్ మిలిటరీ కమిషన్లో కీలక పాత్ర పోషించారు. దక్షిణ భారత జోన్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తూ సెంట్రల్ రీజనల్ బ్యూరోకు సైనిక మార్గదర్శకత్వం అందించిన నేతగా గుర్తింపు పొందారు. దేవ్జీ అసలు పేరు తిప్పిరి తిరుపతి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన ఆయన తండ్రి వెంకట నరసయ్య. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన క్రమంగా అగ్రస్థానానికి ఎదిగారు. పార్టీలో సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న, దేవ్జీ వంటి పేర్లతో ప్రసిద్ధి. పార్టీ భూగర్భ సైనిక ప్రచురణ అవామీ జంగ్ ముద్రణ బాధ్యతలు కూడా నిర్వహించినట్లుగా సమాచారం. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది. ఆయనపై కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. 2010 ఏప్రిల్లో దంతెవాడలో జరిగిన దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనకు ఆయన ప్రధాన సూత్రధారని పోలీసుల అభిప్రాయంగా ఉంది. ఇక మల్లా రాజిరెడ్డి ఛత్తీస్గఢ్, గచ్చిరోలి ప్రాంతాల్లో దాదాపు దశాబ్ద కాలం కీలక బాధ్యతలు నిర్వర్తించిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన కూడా లొంగిపోవడం మావోయిస్టు పార్టీలో భారీ ఖాళీని సృష్టించనుంది. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆపరేషన్లు వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ లొంగుబాటు కీలక పరిణామంగా మారింది. లొంగిన నేతలను 2 రోజుల్లో మీడియా ముందుకు తీసుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. దేవ్జీ లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. నక్సలిజం నిర్మూలనలో ఇది అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. బసవరాజ్ తర్వాత అత్యంత కీలక నేత దేవ్జీ అని, ఆయన లొంగిపోవడం ద్వారా నక్సలిజం అంతానికి గమ్యం చేరువలో ఉందన్నారు. కర్రీగుట్ట ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, మరికొందరితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పూర్తిగా కూలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. समूल नाश की दिशा में चलने वाले इस राष्ट्रीय स्तर के अभियान में, जिसमें माननीय केंद्रीय गृह मंत्री अमित शाह जी की रणनीति और माननीय हमारे मुख्यमंत्री विष्णुदेव साय जी के छत्तीसगढ़ के परिप्रेक्ष्य में दिए हुए कार्य करने की स्वतंत्रता के आधार पर मैं आपसे कहना चाहता हूं कि राष्ट्रीय स्तर पर जो परिदृश्य है उसके आधार पर आज ये जो सूचना आ रही है कि तेलंगाना पुलिस के सामने देवजी ने, बसवराजू जो पहले जनरल सेक्रेटरी था इसका, उसके बाद देवजी सेकंड सीनियर मोस्ट व्यक्ति था जो अभी जनरल सेक्रेटरी के नाते काम कर रहा था, उसने सरेंडर किया है. और साथ ही साथ मल्ला राजू रेड्डी जो संग्राम नाम से हमारे यहाँ छत्तीसगढ़ के विभिन्न क्षेत्रों में, विशेष रूप से गढ़चिरौली और छत्तीसगढ़ के माने हमारे अबूझमाड़ के क्षेत्र में दशकों से सक्रिय रहा है, उसने भी आज सरेंडर किया है. ये बहुत बड़ी जीत है और मैं सोचता हूं कि अंतिम पड़ाव जो इस पूरे नक्सलिज्म के समापन के लिए है उस पर हम पहुंच चुके हैं. మరోవైపు దేవ్జీ లొంగుబాటుపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైతే బాగుండు అనే ఆశ నిజమయ్యే రోజుకి వచ్చేసిందేమో. దేవ్జీ గారు లొంగుబాటు వార్త మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాము. ఇంటికి వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎన్నో ఉత్తరాలు రాసాం. ఎన్నో ఏళ్ళుగా పెద్దనాన్నని చూడాలి అనే కళ ఇవాళ నిజమయ్యే రోజుకి వచ్చింది. మాకెంతో సంతోషంగా ఉంది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గారు సరెండర్ అయ్యారు అనే వార్త ఈ మాధ్యమాల్లో రావడాన్ని చూసి మా కుటుంబం చాలా సంతోషిస్తున్నది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. సుమారు తన 1980-82 ప్రాంతంలో యూజ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. సడన్గా ఈ వార్త చూడడం వల్ల మా కుటుంబానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తనను ఎప్పుడు చూడాలి అని మేము కోరుకుంటున్నాం. అయితే కలవాలి అని మాకు ఎన్నో సందర్భంలో అనిపించింది, కానీ పోలీస్ నిర్బంధం వల్ల కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము ఎప్పుడు కలవలేకపోయినాం తనను. ఈరోజు ఈ వార్త వినడం అనేది చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాం.
ఈ లొంగుబాటుతో ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు పార్టీని బలహీనపరుస్తున్నాయని, తాజా పరిణామం నక్సలిజం నిర్మూలనలో కీలక మలుపుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. దేవ్జీ లొంగుబాటు నక్సలిజం అంతానికి సంకేతమా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది.